Hi friends, let us discuss about few more problems from 7th class topic properties of triangles from exercise number 3 and exercise number 4. ఈ రోజు మనం 7వ తరగతికి సంబంధించినటువంటి త్రిభుజ ధర్మాలు అధ్యాయం నందలి అభ్యాసం 3 అభ్యాసం 4 సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలను గురించి నేర్చుకుందాం. వాటికి సాధనలు ఏ విధంగా రాబట్టాలో తెలుసుకుందాం. ముఖ్యంగా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇరువురు విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా నేను ఈ వీడియో రూపొందించడం జరిగింది. లుక్ ఎట్ హియర్ నానా. సో ప్రాబ్లం నెంబర్ 7. From the following figure, find the values of xyz. ప్రక్కపటంలో xyz విలువలు కనుగొనము. Here it is the triangle nana. Here it is the triangle. In this triangle, we need to measure x, y and z. ఇవ్వబడినటువంటి ఈ త్రిభుజంలో x విలువ, y విలువను, z విలువను కనుక్కోవాల్సి ఉంది. వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం? సమస్యలో ఏమి ఇచ్చారు నానా? సమస్యలో ఏమి ఇవ్వటం జరిగింది? సో లుక్ ఇట్ హియర్ నానా. ఫస్ట్, సో బై అబ్జర్వింగ్ ఆఫ్ దీస్ టూ, చూడండి నానా, డిఈ అండ్ బీసీ. Here it is the DE line, here it is BC line. Both these two lines are parallel to each other. ఈ రెండు సరళ రేఖలు డిఈ రేఖాఖండము, బీసీ రేఖాఖండము సమాంతర రేఖలు. హియర్ దీస్ టూ లైన్ సెగ్మెంట్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. ఈ రెండు రేఖాఖండాలు సమాంతర రేఖలు. అండ్ హియర్ this line AB is called as the transversal line nana. Here DA, BD or AD, AB or BD. Here it is a transversal line. ఈ రేఖ తిర్యక్ రేఖ, ఇది తిర్యక్ రేఖ. సో ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్లీ ఇన్ అకార్డింగ్ టు టాపిక్ లైన్స్ అండ్ యాంగిల్స్ మనం రేఖలు మరియు కోణాలు అధ్యాయం నందు నేర్చుకున్నాం నానా. హియర్ దీస్ టూ యాంగిల్స్ ఆర్ సెట్ టు బి కరెస్పాండింగ్ యాంగిల్స్. ఇఫ్ ద టూ లైన్స్ ఆర్ ప్యారలల్, then here it is a transversal line, then these two angles are said to be corresponding angles. Here also these two are parallel lines, and this blue color line, CE line is the transversal line. Here x and z are angle x and angle z are corresponding angles. ఈ రెండు కోణాలన ఈ రెండు భుజాలు సమాంతరాలైనప్పుడు ఈ రేఖాఖండము దీనిని వేర్వేరు బిందువుల వద్ద, విభిన్న బిందువుల వద్ద ఖండించుకుంటూ పోయేటువంటి రేఖ తిర్యక్ రేఖ అవుతుంది. ఈ రెండు సమాంతర రేఖలు మరియు ఈ రెండు సమాంతర రేఖలను వేరువేరు బిందువుల వద్ద ఖండిస్తుంది తిర్యక్ రేఖ. ఈ రెండు కూడా తిర్యక్ రేఖలు నానా. Angle y, angle 50, these are the corresponding angles, sadrushya konalu. So if two lines are parallel, then corresponding angles are equal. రెండు రేఖలు సమాంతరాలైనప్పుడు తిర్యక్ రేఖ చే ఏర్పడినటువంటి సదృశ్య కోణాల విలువలు సమానంగా ఉంటాయి. సో దట్స్ వై హియర్ యాంగిల్ y ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 50. y అనే కోణం 50 అనే కోణానికి సదృశ్య కోణం అవుతుంది. కాబట్టి y విలువ మొట్టమొదటిగా నాన్న ఇక్కడ y విలువ 50 డిగ్రీలకి సమానం అయిపోయింది. అండ్ ఆల్సో నాన్న x ఈజ్ ఈక్వల్ టు z. దిస్ ఫిగర్ విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ నాన్న ఈ పటాన్ని మన సౌలభ్యం కొరకు ఈ విధంగా నేను ఈ పక్క భాగంలో చూపించడం జరుగుతుంది. యాంగిల్ y is equal 50, యాంగిల్ x is equal to యాంగిల్ z. These two are corresponding angles, these two are corresponding angles. Next చూడండి అన్న, here y is equal to 50, here y is equal to 50. What about the three angles nana? 30 degrees and y degrees and x degrees. 30 degrees, y degrees and x degrees. X is equal to z, no? X, z both are equal nana. ఈ రెండు కూడా సమానం. Sum of these three internal angles in a triangle is equal to 180. త్రిభుజము నందలి 3 అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలకి సమానం అవుతుంది. త్రిభుజము నందలి 3 అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలకి సమానం అవుతుంది. సో 30 degrees plus y
ప్లస్ ఎక్స్ ఆర్ జెడ్. ఎక్స్ రాయొచ్చు లేదా ఎక్స్ కు బదులుగా జెడ్ తీసుకుందాం నాన్న. 30 degrees ప్లస్ y degrees ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 నాన్న. సో హియర్ సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్. వాట్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ y నాన్న? y ఈజ్ ఈక్వల్ టు చూడండి నాన్న, y వాల్యూ ఈజ్ టేకెన్ యాజ్ 50. 50 ప్లస్ 30 80. 80. 50 ప్లస్ 30 80. 80 ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 180 నాన్న. హియర్ ఇట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఏకచరరాశిని కలిగి ఉన్నటువంటి రేఖీయ సమీకరణం ఏర్పడింది. z అనేది కర్తగా తీసుకుంటే ఇఫ్ z ఈజ్ టేకెన్ యాజ్ సబ్జెక్ట్ అకార్డింగ్ టు క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సబ్జెక్ట్, సో సబ్జెక్ట్ ఆల్వేస్ లై ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ. కర్త సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి, ఒంటరిగా ఉండాలి. సో సబ్జెక్ట్ మస్ట్ బి ఎలోన్. సో దట్స్ వై z ఈజ్ ఈక్వల్స్ 180. z nothing but z and x both are equal nana. Z and x both are equal. Z is equal, x is equal 180. ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ప్లస్ 80. ప్లస్ 80 యొక్క పక్షాంతర స్థాపన మైనస్ 80. Z is equal to 180 minus 80. Difference between these two numbers nana, 180 minus 80 is equal to 100. Therefore x is equal to 100, z is also 100 and y is equal to 50. Here these are the నీడెడ్ వాల్యూస్. కావలసినటువంటి విలువల్ని మనం కనుక్కోవటం జరిగింది. వన్స్ అగైన్ లుక్ ఎట్ హియర్ నానా, దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్. దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్ అండ్ దీస్ ఆర్ ద corresponding angles. Here it is the transversal line, here it is one more transversal. ఈ రెండు కూడా నానా, ఈ రెండు కూడా సదృశ్య కోణాలు, ఈ రెండు కూడా సదృశ్య కోణాలు. అయితే మరి సదృశ్య కోణాల మొత్తం ఏమని చెప్పానన్నా? సదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి అనుకున్నాం. సదృశ్య కోణాలు సమానంగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ y విలువని, ఇక్కడ ఇవ్వబడినటువంటి y విలువని కనుక్కోవాలి. y విలువ 50 డిగ్రీలుగా తీసుకున్నాం. y విలువ 50 డిగ్రీలుగా తీసుకున్నాం. y ఈజ్ ఈక్వల్ టు 50. సో నెక్స్ట్ నానా, హియర్ ఇట్ ఈస్ ABC ఈజ్ ద ట్రయాంగిల్. అనదర్ మెథడ్, ఇంకొక పద్ధతిలో చూడండి, ABC ఈజ్ ఎ ట్రయాంగిల్. సో 50 degrees and 30 degrees and z degrees. 50 degrees, 30 degrees and z. All these three angles are internal angles of a triangle. Interior angles of a triangle. త్రిభుజమునందలి మూడు అంతర కోణాలు. According to property of triangle, first property of triangle, sum of the internal angles in a triangle is equal to 180. త్రిభుజమునందలి మూడు అంతర కోణాల మొత్తం 180. 50 degrees plus 30 degrees plus z is equal to 180 nana. 50 plus 30 80. 80 plus z is equal to 180. Z is equal to 180. Transposition of plus 80. Plus 80 యొక్క పక్షాంతర స్థాపన minus 80 గా z is equal to 100 nana. So z and x both are corresponding angles. That's why these two values are equal. ఈ రెండు సదృశ్య కోణాలు నానా, ఈ రెండు విలువలు సమానంగా ఉంటాయి. సో z 100 degrees అయినప్పుడు x విలువ కూడా 100 డిగ్రీలకే సమానం అవుతుంది. z and x both are equal to 100 degrees and y is equal to 50 degrees. Here these are the solutions of the problem. Next nana, look at here another problem. Problem number 8. Here it is a triangle. ABC is a triangle. Next nana, in this triangle what is given? From the following figure, here angle ABD. This one nana, angle ABD. Angle B is equal to the angle formation at the point B nana, at the vertex B. B వద్ద ఏర్పడే కోణము ఏ వద్ద ఏర్పడే కోణానికి 3 రెట్లు ఉంటుంది. The angle at the point B is, the angle at vertex B is 3 times of the angle at A. B వద్ద ఏర్పడే కోణము A వద్ద ఏర్పడే కోణానికి 3 రెట్లు ఉంటుంది అన్నాడు. Here the angle B is 3 times of angle A. B వద్ద ఏర్పడే కోణం A వద్ద ఏర్పడే కోణానికి 3 రెట్లు. Next nana, next look at here. And here angle BDC. Angle BDC is given as 96. BDC అంటే the angle between BD line segment and DC line segment. This angle at the point D is given as 96. Then find the value of angle ABD. Here we need to measure the value of angle B from the given figure. ఇవ్వబడినటువంటి ఈ త్రిభుజంలో నానా
ఈ బి వద్ద ఏర్పడే కోణము ఏ కోణానికి 3 రెట్లు ఉంటే మరియు బాహ్య కోణం ఈ త్రిభుజానికి ఇది ఏమవుతుంది చూడన్నా, ఇన్ దిస్ ట్రయాంగిల్ ఇఫ్ ఏడి ఈజ్ ఎక్స్టెండెడ్ టు అవుట్ సైడ్, if AD is extended to outside, then here this angle is exterior angle. ఇక్కడ ఏర్పడిన కోణం ఏమైతుందన్న ఈ త్రిభుజానికి ఇది బాహ్య కోణము. These are the internal angles. Angle A and angle B are the interior angles and 96 is the exterior angle. Here it is given in the problem. Required to prove. ఏమని చెప్పాలి నాన్న, సారాంశం ఏమని చెప్పాలి, we need to measure the value of angle B. we need to measure the value of angle B. B విలువని కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవాలి, సో given and required to proof, దత్తాంశము సారాంశము రెండు మనకి అయిపోయినాయి. నెక్స్ట్ ప్రూఫ్ చూడండి నాన్న, హియర్ దిస్ ట్రయాంగిల్ ఓన్లీ, సేమ్ ట్రయాంగిల్ హియర్ ఐఎమ్ టేకెన్, ఇవ్వబడినటువంటి ఇదే త్రిభుజాన్ని ఇక్కడ తీసుకుంటున్నాను. హియర్ the angle B here is given that ఏమని ఇచ్చిన్నానా, here angle DAB is taken as X. DAB, the angle at the point A is taken as X. A వద్ద ఏర్పడే కోణాన్ని X డిగ్రీలుగా తీసుకున్నాను. Angle B is equal to angle at the point here in this triangle, the angle at the vertex B is equal to 3 times of A. 3 times of A. B వద్ద ఏర్పడే కోణము A వద్ద ఏర్పడే కోణానికి 3 రెట్లు అన్నాడు. అంటే ఇక్కడ X కోణం ఉంటే దానికి 3 టైమ్స్ నానా 3 రెట్లు అనగా ఇది 3x ఉంటుంది. హియర్ x, 3x are the interior angles. x, 3x are the interior angles and 96 degrees is an exterior angle. ఈ రెండు అంతర కోణాలైతే 96 అనేది బాహ్య కోణము. అకార్డింగ్ టు ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్, త్రిభుజంలో మనకు ఒక ధర్మం ఉంది నాన్న, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. బాహ్య కోణము దాని అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానం. బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. హియర్ దిస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు sum of its opposite interior angles. So sum of these two angles is equal to 96 nana. 3x plus x. 3x plus x is equal to 96. 3x plus 1x, that is 4x is equal to 90 nana. 96. That implies, so dividing by 4 on both sides, ఇరువైపులా 4తో భాగించినట్లయితే 96 which is divided into 4 equal parts nana. 96 is divided into 4 equal parts. Each equal part is 24. So each equal angle is 24 nana. X విలువ ఎంత వచ్చిందనా, 4 1లో 4 24లో 96ని 4 సమాన భాగాలు చేసినట్లయితే X విలువ 24. The angle at the point capital A, angle BAD is equal to x nana. X value here it is 24 and angle ABD nana. Angle at the point is 3 times of A. ఇక్కడ 24 డిగ్రీలు ఉంటే 24కి 3 రెట్లు, 24 3లో 72. So the angle at the B is 3 times of angle A. 324 ja 72. Here it is 72 degrees and here it is 24. 72 plus 24, that is 96. Once again nana, here angle B is depending on the angle of A. B అనే కోణం దేని మీద ఆధారపడి ఉంటుందనా, B అనే కోణము A వద్ద A మీద B అనే కోణము A మీద ఆధారపడి ఉంది. సో A is taken as X. A అనే కోణాన్ని X అనుకుంటే then B is 3 times of A, కాబట్టి B అనే కోణం ఏమవుతుంది, angle B is 3 times of X. Exterior angle is equal to sum of opposite interior angles. బాహ్య కోణము దాని అంతరాముఖ కోణాల మొత్తానికి సమానం కాబట్టి 3x plus x నానా. 3x plus x is equal to 96. 4x is equal to 96. 4 1 ja 4, 24 చదనా. 96 is divided into 4 equal parts. 94 సమాన భాగాలు చేస్తే 24 వచ్చేసింది. ఒక భాగం 24 అయితే మిగిలిన 3 భాగాలు అంటే 3 24లో 72. 3 times of means 3 24 ja 72. Here these angles are 24 and 72 degrees. ఇవ్వబడినటువంటి సమస్యలో ఏమి ఇవ్వడం జరిగింది, ఏమి కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలి, ఏ ధర్మాన్ని ఉపయోగించి కనుక్కోవాలి. సో వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, వాట్ వీ హ్యాడ్ టు ప్రూవ్ అండ్
హౌ వీ కెన్ ప్రూవ్, ఏ విధంగా మనం కనుక్కోవాలి అనేది మూడు ఆలోచించుకోవాలి నాన్న. నెక్స్ట్ లెట్ us discuss about the 9th problem. Look it here నాన్న. సో 9th సేమ్ మోడల్లో ఉంది నాన్న ప్రీవియస్ ప్రాబ్లం. 9th మీరు ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ 10th ప్రాబ్లం. Problem number 10. If the ratio of the internal angles, if the ratio of interior angles in a triangle is 1:4:5, then find the angles of a triangle. చూడండి నాన్న, ఒక త్రిభుజము నందలి మూడు అంతర కోణముల నిష్పత్తి, 1:4:5 అయితే ఆ కోణముల విలువలు కనుగొనుము అన్నాడు. లుక్ ఎట్ హియర్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్, if it is a triangle ABC, the ratio of the interior angles is given as 1:4:5. త్రిభుజము నందలి అంతర కోణాలకు మధ్య గల వాటాల నిష్పత్తి, వాటాలు ఏమి ఇచ్చాడనా, మొదటి కోణము ఒక భాగం ఉంటే, రెండవ కోణము 4 భాగాలు ఉంటే, మూడవ కోణము 5 భాగాలుగా ఉంటుంది. The first angle is 1 part and second angle is 4 parts and third angle is taken as 5 parts, 5 equal parts. Totally చూడండి నాన్న, ఇక్కడ here in this triangle let angle A is equal to 1 equal part. It is each equal part is taken as x. ఒక్కొక్క సమాన భాగాన్ని x అనుకుంటే నాన్న, angle A is taken as 1 equal part. యాంగిల్ ఏ అనేది ఒక సమాన భాగము. యాంగిల్ బి ఈజ్ టేకెన్ యాజ్ 4 ఈక్వల్ పార్ట్స్ నాన్న. యాంగిల్ బి ఈజ్ టేకెన్ యాజ్ 4 ఈక్వల్ పార్ట్స్, 4 సమాన భాగాలు, 4x గా తీసుకున్నాను. యాంగిల్ సి ఈజ్ టేకెన్ యాజ్ 5 ఈక్వల్ పార్ట్స్. కోణం సి వద్ద ఏర్పడే కోణాన్ని 5 సమాన భాగాలుగా తీసుకున్నాను. ఈచ్ ఈక్వల్ పార్ట్ ఈజ్ టేకెన్ యాజ్ x మీన్స్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1x, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టేకెన్ యాజ్ 4x degrees, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టేకెన్ యాజ్ 5x degrees. ఒక్కొక్క భాగాన్ని 1x, 4x and 5x. Here these are the interior angles of a triangle. Here it is given nana, 1x, 4x and 5x are the interior angles. Next we require to prove what we have to prove, ఏమని నిరూపించాలి నానా. So we need to find the internal angles of the triangle. త్రిభుజము నందలి ఈ మూడు అంతర కోణముల యొక్క విలువల్ని మనం కనుక్కోవాల్సి ఉంది. త్రిభుజం యొక్క మూడు అంతర కోణముల విలువల్ని మనం కనుక్కోవాల్సి ఉంది. సో we have one property, sum of 3 internal angles in a triangle is equal to 180. త్రిభుజము నందలి మూడు అంతర కోణముల మొత్తం 180 డిగ్రీలు. sum of 3 interior angles in a triangle is equal to 180. sum of these nana, adding 1x plus 4x plus 5x, sum of these 3 angles is equal to 180. త్రిభుజం నందలి మూడు కోణాల మొత్తం నానా 1x plus 4x plus 5x is equal to 180. That implies 1 plus 4 5, 1 plus 4 5, 5 plus 5 nana 10x is equal to 180. 10 equal parts, the value of 10 equal parts is 180 nana. 10 సమాన భాగాల యొక్క మొత్తం 180 డిగ్రీలు అయితే ఒక్కొక్క సమాన భాగం ఎంత అవుతుంది? So 10 equal parts, value of the 10 equal parts is 180. What is the value of an each equal part? So 0 0 get cancel ana, both sides 180 which is divided by 10. 180 ని 10 సమాన భాగాలు చేస్తే ఒక్కొక్క సమాన భాగం 18 డిగ్రీలు. 0 0 get cancel ana. Here each equal part is taken as 18 degrees. What about the first angle nana? 1 equal part, 118 ja 18. So look at here nana, 118 ja 18. Each equal part, wait, sorry, each equal part is 18 degrees and second equal part nana, so extremely sorry, those angles are, first angle is 18 degrees and second angle is 4 equal parts, 4 into 18 అన్న 72 డిగ్రీస్. రెండవ భాగము 4 భాగాలు కాబట్టి రెండవ కోణము 4 సమాన భాగాలు, 4 ఇంటూ ఒక్కొక్క సమాన భాగానికి 18 డిగ్రీలు, 18 72 డిగ్రీలు. మూడవ కోణము థర్డ్ యాంగిల్ ఈజ్ 5 ఈక్వల్ పార్ట్స్, 5 ఇంటూ ఈచ్ ఈక్వల్ పార్ట్స్ వాల్యూ ఈజ్ 18, 18 5s are 90. Here these are the
So 18 degrees, comma 72 degrees and 90 degrees are the three different angles in the given triangle. చూడండి నాన్న, ఒక త్రిభుజంలో let the first angle is taken as one equal part, that is 1x, and second angle is taken as 4 equal part, that is 4x degrees. A third angle is taken as 5 equal parts, 5x. ఈ మూడు భాగాల్ని మొదటి కోణం 1x, రెండవ కోణాన్ని 4 సమాన భాగాలుగా, మూడవ కోణాన్ని 5 సమాన భాగాలుగా తీసుకుంటే మొత్తం ఇది 10 భాగాలు అయింది. 1 4 5, 5 + 5 10 ఈక్వల్ పార్ట్స్ నానా. 10 it is totally the sum of internal angles. The sum of internal angles is equal to 180. Sum of these three equal parts. Sum of these three parts is equal to 180. ఈ మూడు భాగాల మొత్తం 180. 5 + 1 6 + 4 10. 10 equal parts value. The value of 10 equal parts is 180. 10 సమాన భాగాల మొత్తం 180 అయితే ఒక్కొక్క సమాన భాగానికి 18 డిగ్రీలు వస్తే 18 ఒకటిలో 18 డిగ్రీలు, 18 నాలుగులో 72 డిగ్రీలు, 18 5లో 90 డిగ్రీలు. ఒక వాటా 18 డిగ్రీలు అయితే 4 వాటాలకి 4 parts is equal 418 janana, 5 parts is equal to 590 ja. Here these are the interior angles of the triangle. These are the interior angles of the triangle. Next, later discuss another problem nana. Look it here, exercise number 5. Here it is exercise number 5 problem. Fifth problem, exercise number 5. First important problems nana. Here verbal problems. In a triangle, if exterior angle is equal to 125, if exterior angle in a triangle is equal to 125, త్రిభుజంలోని ఒక బాహ్య కోణము 125 డిగ్రీలు, and the opposite interior angles are in the ratio of 2:3. త్రిభుజం యొక్క రెండు అంతరాభిముఖ కోణాల నిష్పత్తి, త్రిభుజం యొక్క రెండు అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 2:3 అయినప్పుడు ఆ కోణముల విలువలు కనుగొనుము. హియర్ లుక్ ఎట్ హియర్ నానా, ఒక త్రిభుజంలోని బాహ్య కోణం, హియర్ ఇట్ ఈస్ ద ట్రయాంగిల్ నానా, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 125 అండ్ ద రేషియో ఆఫ్ ఇంటర్నల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ గివెన్ యాజ్ 2:3. త్రిభుజంకి గల రెండు అంతర అభిముఖ కోణాల నిష్పత్తులు 2:3గా ఇవ్వబడితే అంతరాభిముఖ కోణములు కాకుండా త్రిభుజంలోని మొత్తం కోణములను కనుక్కోవాలి. సో వీ నీడ్ టు మెజర్ ఆల్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. లుక్ ఎట్ హియర్ నాన్న, వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. ముందు మనం సమస్యని చూసి ఈ సమస్యలో మనకి ఏమి ఇవ్వడం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. సమస్యలో ఏముంది నాన్న, సమస్యలో ఏముంది నాన్న, హియర్ 125 ఇన్ దిస్ ట్రయాంగిల్ ఏబిడి, in this triangle ABD, AD is extended to outside. AD భుజాన్ని ఏం చేశారన్నా, బయటికి పొడిగించారు. Here 125 degrees is an exterior angle. 125 degrees is an exterior angle. And first angle, its opposite interior angles are in the ratio of 2:3 నానా. అంతర అభిముఖంగా ఉన్నటువంటి రెండు కోణాల నిష్పత్తులు 2:3గా ఇవ్వబడితే మొదటి అంతర కోణాన్ని 2 సమాన భాగాలుగా, రెండవ అంతర కోణాన్ని 3 సమాన భాగాలుగా తీసుకున్నాను. First angle, first opposite interior angle is taken as 2 equal parts and second interior angle is taken as 3 equal parts. Let each equal part is taken as x. ఒక్కొక్క సమాన భాగాన్ని x డిగ్రీలు అనుకుంటే angle B is taken as 2x nana, angle A is taken as 3x. 2x comma 3x are the interior angles and 125 is an exterior angle. So next nana, already we have this property, we have one property. So we need to find internal angles of a triangle. మనం ఏం చేయాలన్నా, త్రిభుజమునందలి 3 అంతర కోణాలను కనుక్కోవాలి. Proof, already we know that exterior angle is equal to sum of its opposite interior angles. బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో exterior angle is equal to sum of its opposite interior angles. బాహ్య కోణము దాని అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానం.
3x plus 2x 5x nana 5x is equals 125. 5 equal parts, the value of 5 equal parts is 125. 5 సమాన భాగాల యొక్క కోణం విలువ 125 డిగ్రీలు అయితే ఒక్కొక్క సమాన భాగము ఎంత అవుతుంది? సో 5 1 జా 125 విచ్ ఈస్ డివైడెడ్ బై 5 ఈక్వల్ పార్ట్స్ నానా 125ని 5 సమాన భాగాలు చేస్తే ఒక్కొక్క సమాన భాగము 25 డిగ్రీలుగా ఉంటుంది. ఈచ్ ఈక్వల్ పార్ట్ ఈస్ 25 డిగ్రీస్ నానా. దేర్ఫోర్ the angle B, the value of angle A, ఇక్కడ A యొక్క కోణం విలువ కావాలి. Those three angles are here, two equal parts అన్న, each equal part 25, ఒక్కొక్క సమాన భాగం 25 డిగ్రీలు వస్తాయి. యాంగిల్ ఏ ఎంత నానా? హియర్ యాంగిల్ బి is 2x, 2 into 25, 2 25 are 50 degrees, and second angle nana 3 into x, 3 25 are 75 degrees. Here these two are the linear pair of angles. Angle D మరియు ఈ రెండు కోణాల మొత్తం ఏమవుతుంది? రేఖీయ ద్వయ కోణాల మొత్తం. టు గెట్ ద స్ట్రైట్ యాంగిల్, సరళ కోణం కదా నాన్న, ఇది సరళ కోణము. 125 ప్లస్ 55 ఈజ్ ఈక్వల్ 180. దేర్ఫోర్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్స్ 55 డిగ్రీస్. ఈ విధంగా మనం త్రిభుజం యొక్క రెండు అంతర కోణాల విలువల్ని కనుక్కున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చారు నాన్న? ఇంపార్టెంట్ ప్రాబ్లం. హియర్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో interior angles are in the ratio of 2:3 nana. Interior angles are in the ratio of 2:3 means let the first angle is taken as 2 equal parts 2x and second one is taken as 3 equal parts, that is 3x. మొదటి కోణాన్ని 2x గాను, రెండు సమాన భాగాలు గాను, రెండవ అభిముఖ కోణాన్ని 3 సమాన భాగాలు 3x తీసుకున్నట్లయితే ఈ రెండు కోణాల మొత్తము 125 డిగ్రీలకి సమానం అవుతుంది. సమ్ ఆఫ్ 3x plus 2x which is equal to exterior angle nana 125. 5x is equal to 125. Each equal part is 25 degrees. So 225 ja 50 and 325 ja 75. 25 plus 75 nana 125. 125 plus 55. Sum of three internal angles is equal to 180 kabatti. So 55 is added. 55 is added to 125. Then we will get 180. Okay na? So here these are the three interior angles. Next nana, let us discuss about another problem. So look at here nana, in this triangle PQR, త్రిభుజం PQR లో R వద్ద ఏర్పడిన PRS బాహ్య కోణము. Here angle PRS is an exterior angle which is given as 105 degrees. In this triangle here PRS is an exterior angle, it is given as 105. ఇది బాహ్య కోణం విలువ 105 డిగ్రీలుగా ఇవ్వబడింది. యాంగిల్ Q is given as 70 degrees నన్న. వన్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ is given 70. దానికి అభిముఖంగా ఉన్న ఒక కోణం విలువ 70 డిగ్రీలు ఇచ్చి రెండవ అభిముఖ కోణాన్ని కనుక్కోమన్నాడు. we need to find second opposite interior angle. రెండవ అభిముఖ అంతర కోణాన్ని కనుక్కోవాలి. Here from this triangle what is given in the problem? P comma 70, these two are the interior angles. So 105 is the exterior angle. ఏంటి నాన్న, ఇందులో త్రిభుజంలో చూసినట్లయితే ఈ రెండు అంతర కోణాలు, ఇది బాహ్య కోణం. ఆల్రెడీ we have that exterior angle that in a triangle. Exterior angle is equal to sum of its opposite interior angles. బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అనే ధర్మము మనకు తెలుసు. According to this property, so here PRS is given as 105, angle Q is equal to 70. We need to measure the value of P. P విలువను కనుక్కోవాల్సి ఉంది నాన్న. According to this property, exterior angle is equal to sum of its opposite interior angles. బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము కాబట్టి according to P plus 70. P plus 70 is equal to 105 నాన్న. P plus 70 is equal to 105. Therefore P is equal to 105. ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ప్లస్ 70 ఈజ్ మైనస్ 70. ప్లస్ 70 యొక్క పక్షాంతర స్థాపన మైనస్ 70గా మారుతుంది. P ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ నానా, ఈ రెండు సంఖ్యల మధ్య భేదము 35 డిగ్రీలు. దేర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ P ఈజ్ 35. సో P ఈజ్ లెస్ దెన్ 105 and 70 is also less than 105. ఈ P అనే కోణము 105 కంటే చిన్నగానే ఉంది, 70 అనే కోణము 105 కంటే చిన్నగానే ఉంది. So here we notice that
all the interior angles here nana, the interior opposite angles are less than the exterior angle. ఒక త్రిభుజంలో బాహ్య కోణము కంటే దాని అంతర అభిముఖ కోణాలు ఎల్లప్పుడూ చిన్నగానే ఉంటాయి. Here nana, next last problem. Look at here nana. Here in this figure find the value of x and y. ప్రక్క పటంలో x, y విలువలు కనుగొనుము అన్నాడు. ప్రక్క పటంలో x, y విలువలు కనుగొనుము. Look at here nana, in this figure here it is a triangle nana. ఇది ఒక త్రిభుజము. 50 in the triangle ABC, what is given in the problem? ఏమిచ్చాడు? Proof. In this triangle ABC, 30 degrees and 50 degrees are the interior angles of the triangle. ఈ రెండు కోణాలు ఏమవుతున్నాయి నానా? ABC అనే త్రిభుజంలో 50 మరియు 30 అనే కోణాలు అంతర అభిముఖ కోణాలుగా ఇవ్వబడ్డాయి. Here these two are the opposite interior angles, and y is called as an exterior angle of the triangle ABC. త్రిభుజము ABC అనే దానికి y అనే కోణము బాహ్య కోణము అవుతుంది. According to in a triangle, exterior angle is equal to sum of its opposite interior angles. బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. From this triangle ABC, here y is an exterior angle and these two are the opposite internal angles. y బాహ్య కోణం అయితే ఈ రెండు అంతర అభిముఖ కోణాలు. So exterior angle is equal to sum of its opposite interior angles. బాహ్య కోణము దాని అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానమైంది. చూడండి నాన్న, బాహ్య కోణము ఇక్కడ ఇది బాహ్య కోణము దాని అంతరంగా అభిముఖంగా ఉన్న కోణాల మొత్తానికి సమానం. సో y is equal to 50 plus 30 which is equal to 80 degrees nana. So we obtained the value of y విలువను కనుక్కోవడం జరిగింది. In the second case nana, similarly here it is the triangle. So here it is another triangle. These two are the interior angles. ఈ రెండు కోణాలు ఏంటి నానా? అంతర కోణాలు అయితే ఇది బాహ్య కోణం అవుతుంది. సేమ్ ప్రాపర్టీ we are utilizing here. బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. That's why x is equal to here nana, x is equal to y plus 55. X is equal to y plus 55. Substituting the y value in the above equation, already we know that y is equal to nana 30 plus 50 80. Y value we obtained the value of y is equal to 80 nana. y విలువ 80 వచ్చినప్పుడు ఈ y విలువని 80 ప్లస్ 55 85ల మొత్తము x డిగ్రీలకి సమానం. 80 plus 55 is equal to nana 135. Therefore x is equal to 135 degrees and y is equal to 80. Nothing is there nana. ఇందులో ఈ సమస్యలో ఏమి ఇవ్వలేదు నానా. exterior angle is equal to sum of its opposite interior angles. బాహ్య కోణము ఇది బాహ్య కోణం నానా. ఈ బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. So y is equal to 50 plus 30 80 nana. Here it is 80 plus 55. 80 plus 55 is equal to x nana. 80 plus 55 135. So 135 is equal to x. X is equal to 135 and y is equal to 80. Here are the solutions. Okay, thank you very much. Right nana, have a nice day.